హాయ్ అండి. మనం ఎన్ని రకాల వెజ్ కర్రీస్ తిన్నా కూడా గుత్తి వంకాయ ఎప్పటికీ స్పెషలే కదా. అందులోనూ ఆంధ్ర స్టైల్లో పక్కా ఫంక్షన్ స్టైల్ గుత్తి వంకాయ అంటే చెప్పనే అవసరం లేదు. అలాంటి గుత్తి వంకాయని ఎలా చేయాలో చూద్దాం. ఈ గుత్తి వంకాయ కోసం ముందుగా ఫ్రెష్గా ఉండే వంకాయల్ని మీడియం సైజులో తీసుకుని శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి మంటను లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ వరకు పల్లీలు, 1 టేబుల్ స్పూన్ వరకు ఎండు కొబ్బరి ముక్కలు, 1.5 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు, 3/4 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకుని లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మసాలా దినుసులు అయితే వేసుకోవాలి. కొద్దిగా చెక్క, లవంగాలు, ఇలాచీ వేసుకుని వీటిని కూడా లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత 1.5 టేబుల్ స్పూన్ వరకు జీడిపప్పు పలుకులు కానీ జీడిపప్పు కానీ వేసుకుని 1 టేబుల్ స్పూన్ వరకు నువ్వులు, 3/4 టేబుల్ స్పూన్ వరకు గసగసాలు వేసుకుని ఇవి కూడా లైట్గా ఫ్రై అయిన తర్వాత కారానికి తగ్గట్టుగా 8 నుంచి 10 వరకు ఎండుమిర్చి వేసుకుని లైట్గా కలర్ చేంజ్ అయ్యి మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టుకుని కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సింగ్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఫైన్ పౌడర్ లాగా బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే శుభ్రం చేసి పెట్టుకున్న అల్లాన్ని 1 ఇంచు వరకు తీసుకుని ముక్కలుగా వేసుకోవాలి. అలాగే కొద్దిగా వెల్లుల్లి గబ్బాలు, 2 కప్పుల వరకు ఉల్లిపాయ ముక్కలు, అలాగే 1 కప్పు వరకు టమాటో ముక్కలు కూడా వేసుకుని కొద్దిగా ఫ్రెష్ కరివేపాకు, శుభ్రం చేసి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా 1 కప్పు వరకు వేసుకుని ఇందులోకి టేస్ట్కి సరిపడగా సాల్ట్, కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకుని ఫైన్గా బ్లెండ్ చేసుకోవాలి. ఈ పేస్ట్ని కాసేపు పక్కన పెట్టుకుని ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకుని అందులోకి కొద్దిగా చింతపండును వేసుకుని శుభ్రం చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుని నానబెట్టుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న వంకాయల్ని ఈ విధంగా మధ్యలోకి కట్ చేసుకున్న తర్వాత కొద్దిగా మనం చేసుకున్న మసాలా ముద్దని ఇందులో పెట్టుకుని స్టఫ్ చేసుకోవాలి. ఇప్పుడు కర్రీ కోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని ఇందులోకి 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని హీట్ అయిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని స్టఫ్ చేసుకున్న వంకాయలు మొత్తం ఇందులోకి వేసుకుని వెంటనే కదుపుకుండా కొంచెం సేపు అలా వదిలేసి మధ్యలో ఇలా కదుపుకుంటూ వంకాయలు అనేది పూర్తిగా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. కడాయి మీద మూత పెట్టి మగ్గించుకుంటే త్వరగా మగ్గిపోతాయి. చూస్తున్నారు కదా, వంకాయలు ఇలా మగ్గిపోయిన తర్వాత వీటిని సపరేట్గా పక్కకి తీసేసుకుని ఇప్పుడు ఇదే ఆయిల్లోకి 1/2 స్పూన్ వరకు ఆవాలు, 1/2 స్పూన్ వరకు జీలకర్ర వేసుకుని ఒక్కసారి కలుపుకొని ఆవాలు చిటపట్లాడిన తర్వాత కొద్దిగా పచ్చిమిర్చి చిలుకలు, కరివేపాకు వేసుకుని ఇవి కూడా లైట్గా ఫ్రై చేసుకుని ముందుగా చేసుకున్న మసాలా ముద్దని ఇందులోకి యాడ్ చేసుకుని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మసాలా ముద్దలో నుంచి ఆయిల్ అనేది కొంచెం పైకి తేలేంత వరకు మగ్గిన తర్వాత ఇందులోకి ముందుగా మనం నానబెట్టుకున్న చింతపండుని పులుసు తీసుకుని వేసుకుని ఒక్కసారి మిక్స్ చేసుకుని మనకి ఈ కర్రీలోకి కావాల్సిన గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా 1 గ్లాస్ వరకు వాటర్ వేసుకుని ఒక్కసారి మిక్స్ చేసుకుని ఈ కర్రీ అనేది 4-5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే ఉడికిన తర్వాత ఇందులోకి ముందుగా ఫ్రై చేసుకున్న వంకాయలు కూడా వేసుకుని నెమ్మదిగా కలుపుకుంటూ వంకాయలకి గ్రేవీలోని మసాలా అంతా పట్టుకునేలాగా 2-3 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. ఫైనల్గా సాల్ట్ చెక్ చేసుకుని కొద్దిగా కొత్తిమీర వేసుకుని 2 నిమిషాలు ఉడికిన తర్వాత సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఫుల్ లెంత్ వీడియో డీటెయిల్గా కావాలంటే మన ఛానల్లో ఉంది, ఒకసారి చెక్ చేసేయండి.